బ్రదర్ మ్యారేజ్ ఉందని చెప్పేసి, లేకపోతే ఫంక్షన్స్ ఉన్నాయని చెప్పేసి, ఇంకో ఈ పౌడర్ తాగితే 3 కేజీలు తగ్గిపోతారని చెప్పేసి వాడుతూ ఉంటారు. బట్ దట్ నాట్ ఎట్ ఆల్ హెల్తీ. మన బాడీలో ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ ఇంపాక్ట్ అవుతుంది. అలాగే ఆ ఫైబర్ రిచ్ సప్లిమెంట్స్ అని చెప్పేసి దీనివల్ల గట్ కూడా హెల్తీగా ఉండదు. అందుకే మనం వింటూ ఉంటాం 10 కేజీలు తగ్గుతామని చెప్తారు, స్టాప్ చేయగానే మళ్ళీ ఆ 10 కేజీలతో పాటు 15 కేజీలు కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటారు, ఇంకా డబుల్ అవుతూ ఉంటారు. Yes చాలా అండి. సందర్భాల్లో చూస్తూ ఉంటాం. యా, వాటర్ కూడా బాడీలో స్టోరేజ్ అవుతుంది. సో ఇలా నెంబర్ ఆఫ్ కాంప్లికేషన్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఓకే అండి, మరి హెల్దీగా తగ్గాలి, నేను ఏ సప్లిమెంట్ వాడకూడదు, హెల్దీగా తగ్గాలి అంటే ప్రాపర్గా ఎలా ఉండాలి డైట్? యా, సో ఇక్కడ సింపుల్ పాయింట్, కిచెన్ ఈజ్ అ గ్రేట్ డాక్టర్ అని చెప్తూ ఉంటారు. కిచెన్లోనే మనకు పుష్కలంగా ఫైబర్ రిచ్ ఫుడ్స్ దొరుకుతాయి, ప్రోటీన్ దొరుకుతుంది, కార్బ్స్ దొరుకుతాయి. దిస్ ఇస్ ద బ్యాలెన్స్డ్ మీల్. సో మనం ఏం చేయాలి అంటే, సపోజ్ మన సౌత్ ఇండియన్స్ డైట్ ఎలా ఉంటుంది, సపోజ్ నేను మార్నింగ్ ఇడ్లీ తీసుకున్నాను, మధ్యాహ్నం రైస్ తీసుకున్నాను, నైట్ రైస్ మానేసి చపాతీ తీసుకున్నాను. ఇక్కడ కొద్దిగా వెజిటేబుల్ కర్రీ యాడ్ చేసుకుంటాం. ఇక్కడ అంతా కార్బోహైడ్రేట్సే కదా ఉంది.